తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్బంధువులని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలు అందించేందుకు ఇచ్చేసిన శ్రీవారి సేవకులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంతో మంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తులు భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లని తెలిపారు. శ్రీవారి సేవా విభాగం 10ంతల అభివృద్ధి చెందాలని బిఆర్ నాయుడు ఆకాంక్షించారు. శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి వారికి దిశ దశ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో 10 రెట్లు పెంచాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు. దాని ప్రకారమే నేను ఇది 2వ సారి రావటం. ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5-6 రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే 30,000-40,000 మంది వస్తున్నారు, కానీ మనం 3,500 మందికే ఇవ్వగలుగుతాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం. ఐటీలో కానీ హాస్పిటల్స్ లో కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఇతర విభాగాల్లో కూడా అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ఇవన్నీ టైం టు